శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల ముఖ్యమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతక చక్రంలోనే కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, గురు మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జాతకుడికి సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఆ గురువు ముఖ్యంగా సంపూర్ణ శుభగ్రహము, అంటే స్వయంగా శుభగ్రహమైనటువంటి ఆ గురువు యొక్క దృష్టి కానివ్వండి, కారకత్వం కానివ్వండి, గోచార రీత్యా ఉంటున్నటువంటి స్థానము రీత్యా కానివ్వండి, మనకు ఫలితాలు అనేటువంటివి ఆ జాతకుడికి చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇప్పుడు గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ముందు, గురువు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 6, 8, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు దుష్ప్రభావాన్ని చూయిస్తాడు. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను కొన్ని విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురువు యొక్క ఫలితాన్ని మనము క్రోడీకరించి చూడాలి. ఎలానంటే, గురువు సంపూర్ణ శుభగ్రహం, గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు సాధారణంగా మనకు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనము, జ్ఞానము, విద్య, సంతానము, ధర్మకార్యాలు, అదృష్టము, చదువు, తర్వాత స్త్రీలకు వివాహము, సంతానము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను గురువు యొక్క కారకత్వాలు. అంతేకాకుండా కారకత్వంతో పాటుగా గురువు సంచరిస్తున్నటువంటి స్థానం కూడాను ప్రబలంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు చెప్పే సమక్షం లోపల. ఆ స్థాన బలం కూడాను ఉండాలి. అంటే కారకత్వము, స్థాన బలము కలిసినట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆ గురువు ఇస్తాడు. అయితే విరుద్ధ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే అశుభ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు నైసర్గికంగా స్వభావరీత్యా శుభగ్రహం గనక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు సాధారణంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత మనకు మేలు చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్ర వచనం గనక గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు గురుగ్రహానికి సముడు, అంటే గురువు బుధుడికి శత్రువు, బుధుడు గురువుకు సముడు అన్నమాట. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి రాశి లోపల గురుగ్రహము సంచారము చేస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో 1వ తారీఖు, అంటే 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి గురు గోచారము అనంటే మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావము ఈ 1 జూన్ 2026 వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. అంటే సింహరాశి జాతకులకు ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానము, లాభస్థానము అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి స్థానంలో ఒక సంపూర్ణ శుభగ్రహము సంచరిస్తుంది. కనుక సింహరాశి వారికి 1 జూన్ 2026 వరకు గురువు యొక్క అనుకూలత సంపూర్ణంగా ఉంది. కాబట్టి చాలా విషయాలలో మీకు కలిసి వస్తుంది, లాభం చేకూరుతుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ లోపల కోరికలు కూడాను ఉద్భవిస్తాయి. పనులు జరిగేటప్పటికీ మనిషికి సహజంగా కొత్త పనులు చేయాలనేటువంటి ఒక ఆలోచనలు వస్తుంటాయి ముందరికి. ఆదాయం పెరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఇవి ముఖ్యంగా సింహరాశి జాతకులకు గురువు యొక్క ప్రభావం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. సరే, మిగతా గ్రహాల మూలకంగా కొంత తగ్గుదల ఉన్నప్పటికీ ప్రధానంగా గురువును మనము ఫోకస్ చేసి చూసినట్టయితే సింహరాశి వారికి 1 జూన్ 2026 వరకు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. తత్ఫలితం ఏంటంటే ఆదాయం పెరుగుతుంది, లాభాలు, వ్యాపారస్తులకు వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. ఇక ప్రారంభించినటువంటి పనులను మీరు సమయం లోపల పూర్తి చేయగలుగుతారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము 3వ స్థానాన్ని చూస్తున్నాడు సింహరాశి జాతకులకు. అంటే మీ లోపల ఒక సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, మాట తీరుతో మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి, ప్రయాణాలు లాభిస్తాయి. ఇక పిల్లల విషయంలో మీకు చాలా మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క చదువు, సెటిల్మెంటు, వివాహాది శుభకార్యాల విషయంలో తలపెట్టినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. పిల్లలు ఒక మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సంతానం మూలకంగా మీకు ఆనందదాయకమైనటువంటి సమయము. పిల్లలు విద్య లోపల కూడాను, అంటే చదువు లోపల ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి ర్యాంకుతో ఉత్తీర్ణులు అవుతారు, మంచి సంస్థలో చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ భావన పెరుగుతుంది కుటుంబం లోపల. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరితో కూడాను మీరు సఖ్యతతో ఉంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇక వ్యాపారస్తులకు, పార్ట్నర్స్తో చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయము చాలా అనుకూలమైనటువంటి సమయము. వ్యాపారము మీరు పెంచుతారు, అంటే విస్తీర్ణం వైపున ఆలోచన చేస్తారు. ఇకపోతే అన్ని విషయాలలో మీకు కలిసి వస్తుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా మీకు లాభం కనబడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సామాజిక పరంగా మీకు ఒక మంచి స్థానం కలుగుతుంది. మీకు ఉన్నటువంటి సహజమైనటువంటి స్నేహితులు, బంధువులు, వాళ్ళందరి మూలకంగా కూడాను లాభం చేకూరుతుంది. అనుకూలమైనటువంటి వాతావరణము ఓవరాల్గా ఉంది. విజయం కలుగుతుంది, ఉత్సాహంతో ఉంటారు. అభివృద్ధి లోపల మీరు ప్రయాణం చేస్తారు. అదృష్టం కూడాను మీకు కలిసి వస్తుంది. ఇది ఓవరాల్గా గురువుకు సంబంధించినటువంటి ఫలితాలు. ఈ 1 జూన్ 2026 వరకు మీకు చాలా శుభప్రదంగా ఉన్నాయి. అయితే మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడాను మనము తీసుకున్నట్టయితే కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే ఈ గురుగ్రహం మూలకంగా మీకు ఫలితాలు అందాలి, ఫలాలు మీరు సంపూర్ణంగా అనుభవించాలి అనంటే మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. అప్పుడు మీకు 95% శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సద్వినియోగపరచుకోండి. గురువు ప్రతికూల, అనుకూల, మధ్యస్థ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా
ఆధునికంగా మనము చూస్తున్నటువంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభస్థానాలలో సంచరించడము, శుభ దృష్టి ఉండడము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించడము, కారకత్వాలు వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభ అశుభ స్థానాలు, పరిహారాలు వీటిని మనము నిర్ణయించుకొని గురువుకు సంబంధించినటువంటి విషయాలలో మనం పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అంటే గోచార రీత్యా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ గురువును మనం పూజించడం మూలకంగా ఏకాగ్రత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల యొక్క ఇంకా అనుగ్రహం పెరగడానికై మనం చేయాలి. ఇక 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా అరిష్ట స్థానాలు, దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. అవి ఏ స్థానాలు అని అనంటే షష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము. ఈ 4 స్థానాల లోపల కూడాను మొదటి 3 స్థానాలు ముఖ్యంగా 6, 8, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రతికూలతనే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము ప్రతికూలమైనప్పుడు గురువు సహజంగా శుభగ్రహం గనక సహజ శుభగ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు 40% వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్థాన ప్రభావం మూలకంగా ±40% ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దృష్టి మూలకంగా మనకు ±20% ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా దీన్ని క్లాసిఫై చేసినట్టయితే దుస్థానాలలో ఉన్నప్పుడు మట్టుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ప్రథమంగా సద్గురువులను సందర్శించుకోవడము. గురువు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ గురువులను సందర్శించుకోవడము, వాళ్ళను సేవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి ఏదైనా కూడాను ఒక అనుగ్రహ భాషణను మనం వినడము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, తల్లిదండ్రులను సేవించడము అన్నిటికంటే కూడాను మనకు ఉత్తమమైనటువంటి పరిహారంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు, తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు, అన్ని విద్యా బుద్ధులు అన్నీ కూడాను మనకు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపర్యలు చేయడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు కూడాను 6వ స్థానము, 8వ స్థానము, ద్వాదశ స్థానము అంటే 6, 8, 12, 1 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శాంతి చేయబడతాయి, తగ్గుతాయి, తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వస్తాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.